ఒకటేంటంటే రాంగ్ స్టేట్మెంట్ ముందు అది డ్రాప్ చేసుకోమనండి, శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి. మీరు బేస్లెస్ స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే ఒప్పుకోము. దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా. శాంతి భద్రతల గురించి కానీ, క్రైమ్ గురించి కానీ, వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ, దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ. మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, నేను రెడీగా ఉన్నా. దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు, పెద్దవాళ్ళు, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆయన ఒక మాట అన్నారు, అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి, ఇమ్మనండి ఆధారాలు, ఇమ్మనండి ఆధారాలు, నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే వితిన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తారు రమ్మని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి, ఏ సైకిల్ చేస్తున్నారండి, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో, పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అసలు? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో, ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకురావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా. ఎలా పడితే మాట్లాడడానికి, ఏది పడితే మాట్లాడడానికి. ఇది దేవాలయం లాంటి కౌన్సిల్, పెద్దల సభ ఇది.